గాదినో నా పెనిమిటి పాడెక్కిండు, ఇప్పుడు నీ కొడుకెక్కిండు. మీ అయ్య జమానల కమ్యూనిస్టోళ్ళ కొంపల ముంగట పీనుగలుంటుండే. ఇదేంది మరిది, ఇప్పుడు మన కొంప ముంగట గిట్ల పీనుగలు తేలుతున్నాయి. దునియా మారింది కదా, గప్పుడు పేదోనికి అల్లెల్వై, ఇప్పుడు మంచిగా చెప్తుండ్రు. ఆ అంటే అడవి, ఆ అంటే ఆయుధమని. నువ్వేం చేస్తావో నాకు తెలవదు. నా పెనిమిటిని నీ కొడుకుని సంపినోని పీన్గా నాకు కావాలే మరిది. వాని శవం కోసం చూస్తేనే మన ఇంట్లో 2 శవాలు లేచినాయి. నువ్వు గట్లంటూ ఊకుంటదా? దాని పీన్గా లేకపోతే నేను చస్తా. నీ అబ్బా, అరే తుపాకీరా, దీన్ని చంపుతాను. రావయ్యా, సంపు మళ్ళా. చంపుతా బిడ్డ, నిన్ను చంపునుని నేను చంపుతా. చంపకుంటే స్వర్గంలో కలుద్దాం. గట్లా గిట్లా కాదు, ఈ దునియాలో లేని ఉపాయం చేసి చంపుతా. శివాజీ ఎక్కడ? చెప్పు, చెప్పురా, చెప్పు. శివాజీ ఎక్కడ? ఎందుకు సార్ మా వాడిని కొడుతున్నారు? నువ్వెవడవురా? వీళ్ళ లీడర్వా? ముందు వీణి చెట్టు కట్టేయరా. లాగైండ్రా గుడిసెల్లోంచి అందరినీ. ముసలి ముతక పిల్ల పాప ఎవరిని వదలొద్దు. ఆ శివాజీ ఎక్కడున్నాడో చెప్పేంత వరకు కొట్టండి. కొట్టండిరా, కొట్టండి. ఒక్క బొమ్మలో కూడా పొయ్యలగటానికి వీల్లేదు. ఎవరు నీళ్లు తాగటానికి కూడా వీల్లేదు. అంటే నీకొక్కడికే తెలుసన్నమాట. చెప్పరా, శివాజీ ఎక్కడున్నాడు? ఏణం తీసిన అన్నెక్కడున్నాడో చెప్పాను. అన్నా, నీ అమ్మకు పుట్టలేదు, నీకన్నెలా అయ్యాడ్రా? ఓహో, జెండా అన్నా. దీన్ని చూసుకునే కదరా మీరు రెచ్చిపోతున్నారు. రెచ్చిపోండి రా, రెచ్చిపోండి, రెచ్చిపోండి, అంత రెచ్చిపోతారు. ఆ జెండాను తొక్కొద్దు. ఆ జెండా మా తల్లి, మా దేవత. కావాలంటే నన్ను కొట్టు, నన్ను చంపు. ఆ జెండాను తొక్కొద్దు. అంతే, నెత్తురు కక్కుకు చస్తావురా. కన్నులు తిరుడి తెలంగాణలో పుట్టిన పేదోని కొత్త కాదు సార్. దూరను తన్నే రోజు ఎప్పుడు వస్తాడా అని చూస్తున్నాం. ఏం కూసావురా? తరలు తంతావా? అయితే నువ్వు చెప్పరా, ఎక్కడున్నాడు శివాజీ? నువ్వు కాల్చి నీకు వస్తాడు కదా, అప్పుడు తెలుస్తాడు. పట్టుకోండి రా, దొరకపోతే కాల్చి. మీ ఆచూకీ చెప్పమని మా నాన్న పోలీసులతో వచ్చి ఆ గుడి వాళ్ళ చిత్ర హింసలు పెడుతున్నాడు. సార్, నన్ను తప్పదు సార్, బిడ్డలు కలవండి సార్, నన్ను తప్పదు సార్.
కానిస్టేబుల్, ఈ లెటర్ తీసుకుని గూడానికి వెళ్ళి డిఎస్పీ గారికి చెప్పు. అమాయకులైన గిరిజనులను హింసించడం ఆపకపోతే ఈసారి పేలేదు పోలీస్ స్టేషన్ గారు, పోలీసు హెడ్లని చెప్పు. వెళ్ళు. శివాజీ ఎక్కడున్నాడో చెప్పరా, పంపిస్తాను. నాకు తెలియదు సార్. అయితే కడుపు చావు. వచ్చేస్తున్నాయి, కడుపు నొప్పిగా ఉంది సార్. కాల్చి పారేస్తాను. ఆపుకో. సార్ సార్ సార్, శివాజీ దళంతో వచ్చి పోలీస్ స్టేషన్ పేల్చేశారు సార్. మీ రక్షణ కోసం మీ ఏరియాలో ఓ పోలీస్ స్టేషన్ పెడితే దాన్ని తీవ్రవాది పేల్చి పారేస్తే మీరంతా ఆనందపడుతున్నారా? మమ్మల్ని కాపాడుతున్నది మీ కాకి పోలీసులు కాదు, ఎర్ర పోలీసులు. అప్పుడు ఈ అడవిలో మమ్మల్ని పులులు సింహాలు తినేడి, ఇప్పుడు మీ పోలీసులు తింటున్నారు. ఐ విల్ షూట్ యు. గూడెం వాళ్ళకి ఏం జరిగిన స్టేషన్ ని పేల్చినట్టు ఈసారి మనల్ని పేల్చేస్తానన్నాడు. అయితే నేను చావా. అమ్మో, నేను చావా. మీరు క్యాంప్కి వెళ్ళండి, నేను గూడెం దగ్గరికి వెళ్ళొస్తాను. అమ్మా అమ్మా, సారీ శివాజీ. ఏమిటి వీడికి సారీ చెప్పేది? వీడి దళ మీ చుట్టుపక్కల ఎక్కడో ఉండి ఉంటుంది. వాళ్ళ సంగతి నువ్వు చూడు, వీడి సంగతి నేను చూసుకుంటాను. కమాన్ మూవ్. చంపినావు, నా కొడుకుని చంపినావు, ఇక నేను బతకనియను రా. దాంతో నన్ను చెప్పుతో కొట్టిస్తావుబే? చెప్పరా, పైసలు బంగారం ఏడదాసినావు, తుపాకులు ఎక్కడ పెట్టావు? త్వరగా అడుగుతాను, చెప్పు. ఎవడికి రా దొర? నీ కామందులకు పాలేరురా ఈ పోలీసు దొర. పోలీసు పాలేరు కాదురా, మీరే బస్సులను తగలబెట్టడమే ప్రోగ్రామ్ గా పెట్టుకున్న అరాచక శక్తులు. బస్సుల్ని తగలబెట్టడం మా ప్రోగ్రాం కాదురా, ప్రొటెస్ట్ మాత్రమే. తగలబెట్టడమే మా ప్రోగ్రాం అయితే ఒక్క బస్సు కూడా మిగలదు. అరే ఏంది అయ్యా ఇంతో డిస్కషన్? అవన్నీ ఏడబెట్టాడో చెప్పేదాకా చావు కొట్టని కొడుకుని. గారు వచ్చేస్తున్నారు. ఆయన ముందు వీడు నోరిపితే డేంజర్. ఎదురుగా ఉన్న వాగు దగ్గరికి తీసుకెళ్దాం, తేడా వస్తే కాల్చి పారేస్తాం. భారత రాజ్యాంగంలో ఏ పేజీలో రాసిందిరా ముద్దాయిల్ని వాగుల్లో ఇంట్రాగేట్ చేయమని? చెప్పరా, లేకుంటే అన్యాయంగా చస్తావు. జీనా హై తో మరనా సీఖో, కదం కదం పర్ లడ్నా సీఖో అన్న నినాదమే నా ఊపిరిరా. మరణించడానికి సిద్ధంగా ఉన్నవాడు ప్రాణాల్ని గడ్డి పరకలా చూస్తాడు. ప్రాణాలు వదులుకుని నువ్వు సాధించేదేందిరా? భూమి తల్లికి విముక్తి. పేదవాడికి భూమి అన్నం పెడుతుంది, పెద్దవాడికి అధికారాన్ని ఇస్తుంది. మీ అధికారం నిలుపుకోవడానికి ఆక్రమించుకున్న పొలాల్లో ఎర్ర జెండాలు పాతిస్తా. ఆ జెండాలకు మేము భయపడంపే. ఏడిశా, ఏడుకొండల వాడంటే పాపభీతి, ఎర్ర జెండా అంటే ప్రాణభీతి. ఎరుపులో మెరుపుంది, మెరుపులో పోరాటం ఉంది. పోరాడి మమ్మల్ని ఆ భూమిలోకి దిగనీయకపోతే ఆ పొలం మీకు మాకు ఉపయోగపడకుండా ఎండి బంజరు భూమి అయిపోద్ది. లేదు, నీటి తల్లి నేల తల్లిని తడిపితే గడ్డి మురుస్తుంది, గడ్డిని పేదోడి గుడ్డు తిని పాలిస్తుంది. ఆ పాలు తాగి పేదవాడి పసిబిడ్డ బతుకుతాడు. పేదక్క గడ్డి పూలు తల్లో తురిమి మూడుతో సరసమాడి ఒక వీరుని కట్టుంది. ఆ వీరుడికి భూమి దున్నడానికి
నాగళ్ళు అక్కర్లేదురా, ఈ చేతి వేళ్ళు చాలు. అప్పుడు ఆ బిడ్డ తన వెళ్ళనే కత్తులుగా మార్చి దుక్కి దున్ని కామందుల నెత్తుడితో దమ్ము చేసి గుండెకాయల్ని విత్తనాలుగా పతిపెట్టి పండిస్తాడురా పంట. అంతా కలిస్తే గుప్పెడు మంది లేరు, ఏరి పారైతే ఏమైతే మీ ఉద్యమం. అప్పుడు ఈ అడవుల్లో చెట్లకు ఆకులు పుట్టవరా, తుప్పాకులు పుడతాయి, అవే పోరాడతాయి. మన చరిత్ర ఏం చెబుతోంది? రామాయణంలో అయినా భారతంలోనైనా వనవాసం తర్వాత పట్టాభిషేకమే. 25 సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకున్న అన్నలకు జరగబోయేది ఇక పట్టాభిషేకమే. కాదు, మీ రక్తాభిషేకం. సముద్రంలో నీరు ఇంకవచ్చు గాని అభ్యుదయవాది శరీరంలో రక్తం ఇంకిపోదురా. మీకు తూర్పున సూర్యుడు ఉదయిస్తే సూర్యోదయం, మాకు ఒక కామ్రేడ్ చితిమంటలు వెలిగే సూర్యోదయం. ఆ సూర్యోదయంలోనే శ్రమిక రాజ్యాన్ని స్థాపిస్తా. రాజ్యాంగాన్ని గౌరవించని మీకెందుకురా రాజ్యాలు పట్టాభిషేకాలు? 50 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏనాడు 50% దాటి ఓట్లు తెచ్చుకుని ప్రభుత్వాలు చేసే తీర్మానాలను మేము గౌరవించాలా? 60% దాటి ఓట్లు పోలవని ఎన్నికల్లో గెలిచి వెళ్లిన పార్లమెంటు మెంబర్లు సవరించే రాజ్యాంగాన్ని మేము విశ్వసించాలా? నువ్వు నన్ను కలిస్తే చిందిన రక్తంతో తిరిగి కొత్త రాజ్యాంగాన్ని రచిస్తారా? రౌడీలు, గుండాలు, బందిపోట్లు, లోఫర్సు, డాఫర్సు, బ్రోకర్లు ఎన్నికల్లో పాల్గొనడానికి వీలు లేని నూతన రాజ్యాంగాన్ని రచిస్తాను రా. ఆదర్శ వివాహం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడమే ఆదర్శం అనుకుంటున్నారా నువ్వు? ఆ డిఐజీ వచ్చేస్తుంటాడు, ఎంత కొట్టినా వీడు చెప్తాడు. ఆయన వచ్చే లోపు వీడిని చంపేద్దాం. ఆగండి, మీరు చంపితే ప్రమాదం. వీడు ఎన్కౌంటర్ లో చచ్చాడని నమ్మించాలంటే నా బుల్లెట్ తోనే చంపాలి. వచ్చే జన్మలోనైనా ఇలాంటి చావు రాకూడదని దేవుడికి చేతులెత్తి మొక్కుకో. 2 చేతులెత్తి దేవుణ్ణి మొక్కగానే వరాలిచ్చే మాట నిజమైతే ఏనాడో ఈ ఉన్నవాడు లేనివాడి చేతులు నరికి పారేసేవాడు రా. లేని దేవుణ్ణి తలుచుకోవడం కంటే లెనిన్ని తలుచుకోవడమే గొప్పరా. రెడ్ సల్యూట్స్ టు కామ్రేడ్ లెనిన్. సార్ డిఐజీ గారు వచ్చేసారా? డిఐజీ గారు రావట్లేదు సార్, యమధర్మరాజు సిస్టర్ వచ్చింది. అమ్మా రాణి, మా కామ్రేడ్ వదిలిపెట్టండి, లేకపోతే. సార్ మన డిఐజీ గారు వీళ్ళ దళం చేతికి దొరికిపోయారు. ఇప్పుడు అతను వదిలిపెట్టకపోతే డిఐజీ గారిని చంపేస్తా ఉంటున్నారు సార్. మై గాడ్, ఇతను కట్లు ఇప్పండి. ఈయన వదిలేస్తే నా డబ్బు, నా బంగారం, నా తుపాకులు. డిఐజీ గారిని చంపేస్తే మీరు నేను అందరం మునుగుతామయ్యా. ఇప్పండి. సార్ శివాజీ ఎక్కడ? సార్ మిమ్మల్ని తీవ్రవాదులు కిడ్నాప్ చేశారని అబద్ధం చెప్పి ఈ అశోక్ శివాజీ తప్పించుకోవడానికి హెల్ప్ చేశాడు సార్. స్టేషన్ లో ఉండాల్సిన శివాజీ వాగు దగ్గర ఎందుకున్నాడు? అదే నేను అతను పట్టిస్తే కోర్టుకి అప్పచెప్పాల్సిన శివాజీని ఈ భూస్వాములకు అప్పచెప్పాడు సార్. అన్యాయంగా అతను చంపుతారేమోనని అబద్ధం చెప్పాడు సార్. లేదు సార్, తన పెళ్లి చేశాడన్న కృతజ్ఞతతో ఇతనే. అబద్ధం. ఈయన కూతురు తీవ్రవాదుల్లో కలిసిపోయింది సార్. అసలు ఈ భూస్వాములు ఇక్కడికి ఎందుకు వచ్చారో అడగండి సార్. ఇలాంటి నీచమైన పోలీస్ ఆఫీసర్లు ఉండబట్టే మన డిపార్ట్మెంట్ పరువు గాలి తీసిన టైర్లా తయారైపోయింది సార్. ప్లీజ్ నన్ను చెప్పనివ్వండి సార్. ఇలాంటి వాళ్ళ ఆర్డర్స్ ఫాలో చేస్తూ వెళ్ళిపోబట్టే మాలాంటి కానిస్టేబుల్ బ్రతుకులు ఏమైపోతున్నాయో తెలుసా సార్? ఉన్న వాళ్ళ దగ్గర కాకి గుండాలం అయిపోతున్నావు సార్. ఎస్, కాకి గుండాలం అయిపోతున్నావు సార్. మిస్టర్ రమాకాంత్, కింద పెట్టుంది. కంగారు పడకు, నిన్ను చంపను. డిఐజీ గారిని శివాజీ చంపి పారిపోయాడని నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఎస్ఐ అశోక్ ని కాల్చి చంపింది శివాజీ అని నువ్వే చెప్పాలి. చెప్తాను సార్. సాటి కానిస్టేబుల్ చచ్చిపోతే అతని భార్యను మీరు వేసేలా వాడుకుంటుంటే కళ్ళారా చూసి నోరు మూసుకున్న చచ్చు వెదవను సార్. చెప్తాను సార్, నేనే సాక్ష్యం చెప్తాను సార్. చెప్తాను సార్.
ఏమిటి సార్ ఈ దౌర్జన్యం? ఇవాళ బంద్ మీరే కొట్టావు. పోలీసులు మీరు బంద్ చేయడం ఏంటి సార్? రౌడీలు గూండాలు చస్తే బంద్ చేస్తున్నారు, రాజకీయ నాయకులు చస్తే బంద్ చేస్తున్నారు. డ్యూటీలో ఉన్న డిఐజీని తప్పితే బంద్ చేయరా? మీరే కొట్టు. ఎక్కడికి వెళ్తున్నావురా? చూడడానికి సార్. గూడు అటుందరా. శివాజీ దగ్గరకు కదూ? ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు సార్. ఆహా, ఇదేమిట్రా? బొంగు సార్. అన్నాడు ఎవరికరా? నాకే సార్. ఎలక కన్నం పెట్టడం ఎప్పుడైనా చూసినావురా పొరగా? ఇదిగో దీన్ని పొట్ట మీద పెట్టాననుకో, అట్లనే కన్నం పెడతాది. పెట్టాలనా? శివాజీ ఎక్కడున్నాడు చెప్పు, వదిలేస్తాం. చదువు పెట్టు. నా ముఖం మీద ఉచ్చపోయటం కాదురా, ఇప్పుడు నిజంగా పోస్తావు ఉచ్చ. చెప్పరా, చెప్పు. వీని శవంగాడు చూసి చంపింది నాగభూషణం పటేల్ అని వానికి తెలవాలా?
దేవతలంతా కలిసి దదీచి వెన్నుముక తీసి వజ్రాయుధంగా చేయడంతో రాక్షస సంహారం జరిగింది. ఈనాడు పేదవాళ్లకు రాక్షసుడు అయిన నిన్ను చంపడానికి నా తల్లి వెన్నుముకే వజ్రాయుధం అవుతోందిరా. ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని దూరం చేశావు. ఇప్పుడు దిక్కులేని చావు చస్తున్నావు. ఏమిట్రా మీరు సాధించింది? ఒక రావణాసురుడు పుడితే వాణ్ణి చంపడానికి రాముడు పుట్టాడు అన్నది కథ. జరిగిందో లేదో తెలియదు, కానీ పేదవాళ్ల పేగులు కూడా తినే బుర్జువాళ్ళను చంపడానికి అడవిలో అన్న పుడతాడు. ఇది చరిత్ర, వాస్తవం. ఈ నిజం నిరూపించాను. నిన్ను చంపగానే నీ చరిత్ర సమాప్తం అవుతుంది. ఈ నిజం నేను నిరూపిస్తాను. తన కోసం జీవించేవాడు మనిషి, ఎదుటివాడి కోసం మరణించేవాడు మహర్షి. ఎన్ని రణాలు చేసిన మనిషి జీవితంలో ఆఖరి రణం మరణమే. చిందిన నా రక్తంలో నుంచి మరొక అన్న పుడతాడు.